అలానే స్కూల్ నుంచి రావడమే హడావుడిగా రావాలి. వచ్చి తన పనేదో తను చేసుకోకుండా తను చదువుకుంటూ నైట్ స్కూల్కి వచ్చిన పిల్లలకి అది ఇది చెప్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ పాటలు పాడినప్పుడు డాన్స్ చేసినప్పుడు మనతో పాటుగా ఉన్నాడు. అలానే ఆ వికెట్ ఏంటంటే ఏసీడీసీ అనమాట. చేస్తాం అంతే అన్నట్టుగా ఉంటారు. ఆయన ఎవరైతే ఈ హెచ్ఎఫ్సి సంఘంలో సెక్రటరీగా ఉంటూ యవ్వనస్తులందరినీ బలంగా నడిపిస్తూ సండే స్కూల్ పిల్లలందరికీ కూడా ఆటో మీద తీసుకెళ్ళడం చాలా కష్టమేనా అన్ని చాలా కష్టపడతాం. మీకు తెలుసు కదా. అన్నికి మీ తరఫున గిఫ్ట్ బ్రదర్ రాజు కూడా గిఫ్ట్ తీసుకోవాల్సిన కోరుతున్నాను. స్మైల్ ఇవ్వాలి. అవును మెల్లంతరా తిని ప్లీజ్. ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చదువుకోవాలి. మంచి క్రమశిక్షణ కలిగిన గ్రామంగా మన యొక్క గ్రామం మార్పుతారు. చిన్నపిల్లలు మీరు అయిపోయిన తీగా ఉంటారు. ఎంత చేత ఒక్క 2 నిమిషాలు మీరు ఉంటే అన్ని కార్యక్రమం ముగించి పడతారు. గతేమనండి రేపు ఉదయకాలం 8:30కి సండే స్కూల్ జరపడుతుంది. మీకోసం 4 టీచర్స్ ఇక్కడ మీ చక్కని కావాలని కథలు అన్ని రకాలుగా మీరు నేర్పిస్తాం. అంటే మీ పిల్లలందరూ కూడా 8:30కే రావాల్సి కోరుతున్నాం. అయితే ఈ కార్యక్రమం ప్రార్థన ఆశీర్వాదంతో మనము ముగించుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుందా ప్రభు మన స్తోత్రం చెల్లిద్దాం. సందర్భంగా ప్రభా మీ నామాన్ని చెల్లించడానికి గణపరచడానికి ఇచ్చిన ప్రభుత్వం వందనాలు చెల్లిస్తాం. అలాగే మధ్యాహ్న కాలం నుంచి చిన్న బిడ్డలు పెద్దవాళ్ళ మధ్యలో ప్రభా ఇంతవరకు నీ నామాన్ని గణపరచడానికి ప్రభుత్వం వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జీవించండి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జీవించి ఆశ్రయించండి. తిరిగి వస్తున్న ప్రతి ఒక్కరికి మీ కాపుల ఆదరణ మీ సహాయం దయచేసి నడిపించండి. మరి ముఖ్యంగా ప్రభావ మా మధ్య ఎంతో ప్రేమతో ప్రభు నీ బిడ్డలు తండ్రి శ్రీగురు ప్రసాద్ గారిని, అలాగే లక్ష్మణరావు గారిని, అలాగే పాస్టర్ గారి ప్రభు యొక్క సమయానికి ధనవంతా మాతో వీక్షించినారు. మీ నామాన్ని గణపత్రాన్ని చక్కని మార్గం ద్వారా ప్రభావ పలికించడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జీవించి ఆశ్రయించండి. తిరిగి నీ కాపుల ఆదరణ దయచేసి నడిపించండి. యేసు నామములో వేడుకున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మ సహవాసం నేడు